నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సేవ. సో ఈ రోజు మనతో పాటు ఉన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గిరిశంకర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, పొత్తు కుదరక ముందే మంత్రి అమర్నాథ్ గారికి గవర్నర్ షాక్ ఇచ్చారని తెలుస్తుంది సార్. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? మేడం, పొత్తు కుదుర్చుకున్నదే ఇందుకోసం. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న విశేషం ఏంటంటే బీజేపీకి 0.8% అంటే కనీసం 1% కూడా ఓటింగ్ లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఎన్నికలు క్రమంగా జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారాన్ని తట్టుకొని నిలబడాలి అంటే ఖచ్చితంగా సెంటర్ లో ఉన్న బీజేపీ అండ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2 మెట్లు తగ్గి బీజేపీకి కావాల్సిన సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చి పొత్తు కోసం తాతాలాడింది కూడా ఇందుకోసం. ఓ పక్క వాలంటరీ వ్యవస్థ అనాథరైజ్డ్ గా ఎటువంటి ఆథరైజ్డ్ కానీ వాలంటరీ వ్యవస్థని ఎన్నికల్లో సమైక్యం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. అలాగే అధికారంలో ఉన్నారు కాబట్టి కొన్ని పోలీసు వ్యవస్థ ఇట్లాంటి వీటన్నిటిని వాడుకొని ఈ ఎన్నికల్లో ఎట్లయినా గట్టెక్కాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుల్ని కట్టడి చేయడం కోసం బీజేపీతో పొత్తు ఒక్కటే మార్గం. ఎన్నికల కమిషన్ కనుక కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడమే కష్టం. ఎందుకంటే ఆ అభ్యర్థులు చేసే ధన ప్రలోభాలు కానివ్వండి, ఈ అన్ని రకాల వీటికి చెక్ పెట్టాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళకి చెదురు వాదురుగా ఉంటుందని చెప్పి వాళ్ళు పొత్తు పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే గవర్నర్ భవన్ లో మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటా ఉంటే ఇటు పొత్తు కుదిరింది కాబట్టి ఎన్నాళ్ళు వీళ్ళని భరించాం, ఇక మళ్ళీ కేంద్రంతో ప్రమాదం ఉంటుంది, కేంద్రంతో మళ్ళీ చివాట్లు తినాలి కాబట్టి మీరు వెళ్ళి బయటికి వెళ్ళి పెట్టుకోండి అని మర్యాదగా చెప్పడం జరిగింది ప్రజెంట్. అయితే ఈ తర్వాత వీళ్ళు అనాథరైజ్ గా చేసే అన్ని కార్యక్రమాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా కానివ్వండి, కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో కానివ్వండి, వీళ్ళు చెక్ పెట్టేందుకు రెడీగా ఉన్నారు అని చెప్పి కూటమి రెడీగా ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. మరి దీని మీద జగన్ గారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? జగన్ గారు పూర్తిగా తనకున్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కాపుల్లో చీలిక తీసుకొచ్చి జనసేనకు ఉన్న వీళ్ళకి ఈ కూటమిలో మెయిన్ భాగస్వామిగా ఉన్న జనసేనకు చెల్తాలని చెప్పి కోర్టులు తన ప్రలోభాలకు లొంగినటువంటి హరిరామ జోగి గారిని, ముద్రగడ పద్మనాభం గారిని ప్రయోగించడం జరిగింది. ఈ ప్రయోగాలు విఫలమై వీటిని కూడా తట్టుకొని వీళ్ళు కూటమి ముందుకు సాగటం వల్ల బీజేపీని ఇందులో ఎలా పార్టిసిపేట్ చేస్తారు, మిమ్మల్ని బూత్స్ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, మీ మీద దాడి చేశారు కదా అమిత్ షా మీద అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇవన్నిటి కూడా వాళ్ళు దాటుకొని అధిగమించి వీటన్నిటికన్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అనుకున్నారు. అట్లాగే కాబట్టి దానికోసమే చంద్రబాబు నాయుడు గారు 2 మెట్లు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, బీజేపీని కావాలని చెప్పి ఆహ్వానించారు. వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయటం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడిన విషయం. పూర్తిగా ఎన్నికలకు వెళ్ళక ముందే ఓటమిని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ మరి ఆయన ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ కాబట్టి మరి ఏం చేస్తాడనేది సందిగ్ధంలో ఉంది. నాకు తెలిసి ఈయన చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రం పార్టీ వీళ్ళ దగ్గర ఉంది, ఎన్నికల సంఘం పూర్తిగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభ్యర్థులు చాలా మటుకు బయట తిరిగే అవకాశాలు కూడా ఉండవని చెప్పి అసలు ఎన్నికల్లోపే కొన్ని కేసుల్లో కొంతమంది వెళ్ళిపోతే అసలు పూర్తిగా వన్ సైడ్ అయినట్టు వన్ సైడ్ అయిపోతుందని చెప్పి సమాచారం పబ్లిక్ లో ఉన్న. ఇంకా ఏవేవి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రయోగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. చివరకు అన్ని రకాల అస్త్రాలు అయిపోయినాయి కాబట్టి దాడులకు తెగబడే అవకాశం ఉంది. తనకున్న వాలంటరీ వ్యవస్థను ఉపయోగించారు, ఇన్ని రకాల ఉపయోగించారు. కానీ చివరికి ఎవరైతే రాష్ట్రంలో ఉన్న అధికారుల ద్వారా, పోలీస్ వ్యవస్థ వీళ్ళ ద్వారా కొంతమందిని అంటే జనసేన నాయకుల్ని కానివ్వండి, టీడీపీ నాయకుల్ని కానివ్వండి, వీళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం, వీళ్ళ మీద దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. వీటన్నిటికి కూడా
కట్టుబడి వీటన్నిటిని అధిగమించడం కోసం కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి టచ్ లోకి వెళ్తున్నారు. మీరు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలం ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ముందైతే చెప్తా ఉన్నారు. కేంద్రం కనుక వెళ్తా కలిసి వచ్చి అన్ని రకాలుగా బీజేపీ కనుక వెళ్తా కలిసి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ముందుకు పడవు అనేది స్పష్టమవుతుంది. అంటే ఇప్పుడు ఈ పొత్తుతోని అంటే ఇలాంటి ఎత్తుగడ చేసే అవకాశం ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? ముగ్గురు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుని అంటే ఎదుర్కోవాలంటే ఎలాంటి ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది సార్? ఆయన అన్ని రకాల దండోపాయాలు, సామ దాన భేద 3 రకాల దండోపాయాలు విధంగా అంటే చెప్పి చూశారు. కొంతమందిని వీళ్ళలో తీసుకొచ్చుకుని పొత్తులు కుదరవు అని చెప్పి రకరకాల డిబేట్ల ద్వారా, ఐపాక్ టీం ద్వారా, సర్వేల ద్వారా చెప్పి చూశారు సామవేదం. అట్లాగే భేదం అట్లా మీరు కనుక టీడీపీలోకి వెళ్ళిపోయిన పక్షంలో కొంతమందిని బెదిరించే కార్యక్రమాలు కూడా జరిగినాయి. అట్లా ఆ బెదిరింపుల్లో కార్యక్రమాల్లోనే రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి పోటీ చేసిన ఆయన్ని పాపం వెళ్ళిపోయిన ఆయన కూడా బెదిరించి కొంతమంది తీసుకొచ్చుకున్నారు. ఇట్లాగే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఈ కూటమిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈయన కూడా బెదిరించి తీసుకొచ్చుకున్నట్టే, ఈయనకేమో వాళ్ళ మీద అభిమానం లేదు, వాడు లేదు. కాబట్టి వీళ్ళందరినీ భేదం ద్వారా అంటే బెదిరించి తీసుకురావటం. ఇక దండోపాయం అంటే చివరికి వీళ్ళకున్న అధికారం, వీళ్ళకున్న దీంతో పోలీసు వ్యవస్థతో వీళ్ళని అరెస్టులు చేయించే పర్వం అన్నమాట. ఇలాంటి పర్వం లేకుండా ఉండడానికి దీన్ని తట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు బీజేపీని రంగంలో దించడం జరిగింది. ఈయన ఇక ఈ 3 రకాల ఎత్తుగడలు ఫలించిన పక్షంలో ఇక చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఏంటంటే కేంద్రం కాళ్ళ మీద పడి తను అరెస్ట్ చేయకుండా ఉండండి అని చెప్పి అరెస్ట్ చేయకుండా ఉండేందుకు తను ఈ ఎన్నికల వరకు వేచి ఉండేందుకు కొన్ని రకాల వాళ్ళ దగ్గర నుంచి హామీ తీసుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు ఎట్లా వస్తాయి అనేది ఆయన ఊహించింది. కాబట్టి అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఈయన చేయాల్సిన ప్రయత్నాలు మాత్రమే చేస్తారు. కానీ ఈ కూటమిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేని పరిస్థితి ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. అట్లా ఇంకెవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఇంకా అంటే వైసీపీ నుంచి ఇంకా బయటకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా మరి పార్టీ నుంచి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గెలిచే పార్టీలు ఇప్పుడు వైసీపీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఓడిపోయే పార్టీలో డబ్బులు, ఎలక్షన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. ఇప్పుడు ఇలాంటి ఎక్స్పెన్సెస్ నియోజకవర్గానికి దాదాపు 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ 100 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి. కొంతమంది అయితే సంపాదించుకున్న వాళ్ళు, కొంతమంది తప్పక పోటీ చేయడం. కానీ నాకు తెలిసి చాలా మంది కూడా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాను. మరి ఎలా ఉండబోతుంది సార్ మరి జగన్ గారి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటది అసలు? వీటన్నిటిని కట్టుకొని తను ఎలా నిలిచబోతున్నారు? జగన్ గారికి వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. ఓటమిని అంగీకరించడం తప్ప ఆయనకి వేరే ఆప్షన్ లేదు. కానీ ఈయన పరిస్థితి ఏంటంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తనను అరెస్ట్ చేస్తారా, తను ఇప్పటి వరకు కాపాడుకుంటా వచ్చిన వాళ్ళని ఈ ఎన్నికల లోపే తీసుకెళ్లే పరిస్థితి ఉంటది. ఎన్నికల తర్వాత అయినా నన్ను వదిలిపెడతారా, నన్ను అరెస్ట్ చేస్తారా అనే సందిగ్ధంలో ఆయన ఉన్నాడు. ఆయన మరి ఈ కేంద్రం యొక్క కాళ్ళ మీద పడి తనకు కావాల్సిన రక్షణ తెచ్చుకుంటాడని చెప్పి మనం అనుకోవచ్చు. అంతేగాని ఈ కూటమిని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని తట్టుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయిన పని కాదు. అయిపోయింది ఆయన పని పూర్తిగా. ఆయన చేయగలిగిన వాటికి అన్ని రకాల దండోపాయాలు ప్రయోగించారు. కాపుల్లో చాలా తీరిక తెచ్చాడు. ఇది ఆయనకి బూమ్రాండ్ అంటే వెనక తిరిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. హరిరామ జోగయ్యను, ముద్రగడ పద్మనాభం గారిని వీళ్ళని గనక కాపు అందులోనే ఉంచి ఈయన బ్యాక్ సపోర్ట్ ఇచ్చి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడించుకుంటే ఎలా ఉండేదో, కానీ వాళ్ళ ముసుగు తీసేసి వీళ్ళు మా వెనక ఉన్నారు అనేది చూస్తే ఈ జన సైనికులు, కాపులు వీళ్ళంతా కూడా 1,20,00,000 మంది ఉన్న కాపులు పూర్తిగా జనసేన వైపుకి వెళ్లే పరిస్థితికి ఈయన జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి సపోర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మాతో పాటు జూమ్ కాల్ వచ్చింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.